హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 22వ భాగం విందాం. కానీ వృద్ధ ఫణిరాజుపై చర్య తీసుకోవటానికి తక్షకుడు జంకుతూ ఉండగా, అవసరం లేదు, ఏ మాత్రం దానికి సేనాపతికి పని కల్పించిన అవసరం లేదు. నా శక్తి వంచన లేకుండా ప్రయత్నించి చూశాను. నీ ముప్పును నువ్వు కోరి తెచ్చిపెట్టుకుంటే వారించటానికి నేనెంతటి వాణ్ణి? నువ్విక నా కూతురువు కాదు. నీ ముఖం నాకెన్నడూ చూపకు. నవ్వుతూ చేసిన దాన్ని ఏడుస్తూ అనుభవించినప్పుడు గాని నీకు తెలియదు. ధర్మమేవో జయతు అని వృద్ధ ఫణిరాజు తిరిగి కుమార్తె ముఖం చూడక గిరుక్కున వెనక్కి మళ్ళీ ఆ తావును వదిలిపెట్టాడు. అటువంటి ధర్మప్రభువు వృద్ధ ఫణిరాజు తండ్రి అని గమనించకుండా తూలనాడి పంపి తన దుర్మార్గాన్ని వదిలిపెట్టని మదనరేఖ తాము బలిగాక తప్పదని మడిమేకల కృష్ణశర్మలిద్దరూ కృతనిశ్చయులయ్యారు. కానీ ఆ ఇద్దరిలో ఒకరైనా బ్రతికి బయటపడటం మంచిదని, భార్యను రక్షించాలని భర్తను రక్షించాలని భార్య ప్రబల ప్రయత్నాలు చేస్తున్నారు. నా తండ్రి ఫణిరాజు కాదు, ఫాలాక్షుడు దిగి వచ్చినా మిమ్మల్ని కాపాడలేడు. నా కోరిక నెరవేర్చి నా అనుగ్రహానికి పాత్రులైనప్పుడే మీకు ప్రాణభిక్ష దొరుకుతుంది. ఓ ఈ బ్రాహ్మణ కుమారా, నీ భార్య ప్రాణాలు రక్షించుకోవటమో లేక నాకు బలి ఇవ్వటమో ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఒక్కసారి నా కోరిక తీర్చావా, మీరిద్దరూ బ్రతుకుతారు. లేదంటావా, నువ్వు చూస్తూ ఉండగా నీ కళ్ళ ఎదుట నీ భార్య భరించలేని హింస పొందటము, ఆ తర్వాత చిత్రవధ కావటము. ఏమంటావు? అమ్మా, మాతృత్వం వహించవలసిన స్త్రీవయుండి లేసమైన కరుణ లేక ఇటువంటి కర్కసత్వం వహించటము న్యాయమేనా? సహజ దయాపూరితులైన యువతుల చరిత్రకు నీ క్రౌర్యము, నీ దుర్నడత ఎటువంటి ముప్పు తెస్తాయో పాటించావా అని కృష్ణశర్మ ఎంత ప్రార్థించినా ఆమె మనసు కరగలేదు. ఇటువంటి ధర్మపన్నాలు చాలాసార్లు చెప్పావు, అవి నా తలకెక్కవు. ఎక్కకపోతే నీ క్రౌర్యం నా మీద చూపించు, నీ హింసాకాండను నాపై జరిపించు, నన్ను చిత్రవధ చెయ్యి. అంతేకాని ఎండ కన్నెరుగని రాణివాసపు కన్య సుకుమారి తన జీవిత సర్వస్వము నాకర్పించిన త్యాగమూర్తి, ఆమెను కనుకరించు, నీకెంతైనా పుణ్యం ఉంటుంది. ఆ పుణ్యమేదో నువ్వే సంపాదించరాదా? నీకామెపైన నిజంగా అంత కనికరముంటే నా కోరిక తీర్చి ఆమెను రక్షించరాదా? ఆ మాట చెప్పకు. చూస్తూ చూస్తూ అవినీతికి పాల్పడలేను. అయితే అనుభవించండి. ఓయి సేనాపతి, ఇంకా చూస్తావేంటి? కాల్చిన ఉక్కు కడ్డీలు సిద్ధంగా ఉన్నాయి కదా, తీసుకునిరా. మడిమేకల 2 కళ్ళల్లోనూ 2 కడ్డీలను చొప్పించు అని తమ రాణి గర్జించే భయంకర గర్జనకు తక్షకుని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. తన చేతులతోనే ఆ ఘోర కార్యాన్ని చేయవలసి వచ్చినందుకు తటపటాయిస్తున్నాడు. భువనైక సుందరి, అపురూప లావణ్యవతి, నవ వికసిత పుష్ప శరీర అయిన మణిమేకలను ఘోర కార్యానికి గురిచేయటం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా, వృద్ధ ఫణిరాజులాగా నీ కూడా మతిపోయిందా? ఏమిటి ఆలోచిస్తున్నావు? త్వరగా వెళ్ళు. నీకు చేత కాకపోతే ఎటువంటి ఘోర చర్యలకైనా నేను జంకను. నన్ను అడ్డు పెట్టగలవారు లేరు అని మదనరేఖ ఆ కార్యానికి తానై పూనుకొని ఉండగా, తక్షకుడు ఇంక విధిలేక రాణి ఆగ్రహానికి తాను కూడా గురి కావలసి వస్తుందన్న భయంతో వెళ్ళి వెంటనే నిప్పుల్లో కాలి ఎర్రగా కణకణలాడే 2 ఉక్కు కడ్డీలను 2 చేతుల్లోనూ ధరించుకొని వచ్చి మణిమేకలకెదురుగా నిల్చున్నాడు. కానీ సందేహించకు అని మదనరేఖ తిరిగి గర్జించింది. అమ్మా అమ్మా ఆగు అని కృష్ణశర్మ భయకంపితుడై అరవటాన్ని విని మదనరేఖ, ఏం చెప్పినట్లు వింటావా అని అడిగింది. తల్లి, తొందరపడకు, ఈ దారుణ కృత్యాన్ని నేను చూడలేను అని దిక్కుస్తూ అనగా, అందుకని అతడు మదనరేఖ కోరిన ప్రకారము అవినీతికి పాల్పడతాడా అని మణిమేకల తుట్రుపడుతూ ఉండగా, కృష్ణశర్మ తిరిగి ఇలా అన్నాడు. ముందర ఆ నిప్పు కడ్డీలతో నా కళ్ళు కాల్చి తల్లి, అప్పుడు నా ప్రేమ రాశిని నువ్వేం చేసినా నేను చూడను. సరి, అదేనా నువ్వు చెప్పగల సలహా? ఆగమంటే బుద్ధి మార్చుకున్నావేమోనని ఆశపడ్డాను. సరే సేనాపతి, వ్యర్థకాలయాపన అవుతుంది. కాల్చిన కడ్డీలు చల్లారకముందే నీ పనికి నువ్వు కానివ్వు. ఇక సందేహింపవలసిన పని లేదు అని నాగరాణి హెచ్చరించిన వెంటనే తక్షకుడు మరి 2 అడుగులు ముందుకు వేశాడే కానీ సాహసించలేకపోతున్నాడు. అది గమనించిన మణిమేకల, అయ్యా త్వరపడు, నీ సేవాధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, మీ రాణిగారి ఆగ్రహానికి నువ్వు గురికాకు అని తక్షకుణ్ణి హెచ్చరించింది. ఆ మాటలతో తక్షకుని మనసు మరింత కరిగిపోయింది. అబ్బా, ఇటువంటి శాంతిమతి కళ్ళు నా చేతులతో నేనెలా కాలుస్తాను? అందుకు బదులు నా కళ్ళనే కాల్చుకోవటం మంచిది కాదా
అని అతడు తనలో తాను విషాదాన్ని పొందుతూ సాహసించలేకపోవటాన్ని గమనించి, "ఓయి పిరికి పంద, ఈ పని నీ వల్ల కాదా?" అని మదనరేఖ గుడ్లర చేస్తూ ఉరిమింది. "కాదు, ఈ దారుణం నా చేత కాదు. అనేక యుద్ధాలు జయించిన ధీరుణ్ణే కాని పిరికి పందను కాదు. పసిడి బొమ్మ, సద్గుణకని, అందాల అప్సరస, అపర దేవతా స్వరూపిణి, మహా ఇల్లాలు, సర్వ మహిళా ప్రపంచానికి మచ్చుగా నిలిచిన మణిపూస. ఈమెకు నా చేతులతో నేను హింస జరిగించలేను" అని తక్షకుడు ఖండితంగా చెప్పినందుకు, "ఆ, ఏమంటున్నావు? నీ తిరుగుబాటు సహించలేనిది. నీ పదవికి నీళ్లు వదులుకుంటావా?" అని మదనరేఖ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆ మాటలకి తక్షకుడు ఆవేశపరుడై, "ఇటువంటి పదవి నీలాంటి క్రూరాత్మురాలి సేవ, నీ నౌకరి. ఉండటం కంటే ఊడటమే మంచిది. నీ ఆజ్ఞలు పాలించిన దానికి నేనిప్పటికే మహాపాపినయ్యాను. నవమన్మదాకారుడు, సత్యసంధుడు, ఏకపత్నీవ్రతుడు అయిన ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి కలిసి అతని సుందరాకారాన్ని వికృతంగా మార్చి క్రూరమతినయ్యాను. ఒక ఉత్తమ సాధ్విని నాగపాశాలతో బంధించి ఇంతవరకు హింసలు పెట్టాను. ఇక నీ ఆజ్ఞలు నేను పాలించలేను. నీ సేనాధిపతి పదవి నాకు అవసరం లేదు" అని చేతుల్లో కాలి ఉన్న ఉక్కు కడ్డీలను నేలపై విసిరికొట్టి చెరచెర ఆ తావు నుంచి వెళ్ళిపోయాడు. మదనరేఖ ఆ సంఘటనకు మరింత ఉగ్రురాలై, "సరేపో, నీ సంగతి తర్వాత చూస్తాను. నువ్వు పోయినంత మాత్రంలో నా ప్రయత్నం అడ్డిపోదు" అని అప్పటికి కొంచెం చల్లారిన కడ్డీలను తిరిగి నిప్పుల్లో తానే స్వయంగా కణకణ కాల్చుకుని వచ్చి మణిమేకలకెదురుగా వాటిని పట్టి నిల్చుని ఒకసారి కృష్ణశర్మ వైపు చూసి, "ఆఖరిసారి చెబుతున్నాను" అంది. "వద్దమ్మా, వద్దు, అంత దారుణం చెయ్యకు" అని కృష్ణశర్మ బంధితుడై ఉండి మెల్లగా పాక్కుంటూ వచ్చి మదనరేఖ పాదాలు పట్టుకున్నాడు. "నీ ప్రార్థనలు చెయ్యవు తల్లి, ఆ మాట చెప్పకు. అయితే ఇహనంతే. ఓసి మణిమేకల, నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవే. నీ వలపుగాడిని ఆఖరిసారి కళ్ళారా చూసుకోవే. నిమిషం దాటిందంటే నీ కళ్ళు కాలిపోతాయి, ఇక చూడలేవు. నువ్వు నా కళ్ళు కాల్చినా నా హృదయాన్ని కాల్చలేవు. నా హృదయ నేత్రంతో నా పతినెప్పుడు చూసుకుంటాను. నువ్వు అడ్డు పెట్టలేవు. నీ తరం కాదు." ఆ మాటలకు మదనరేఖ మరింత ఆగ్రహావేశురాలై కణకణలాడుతూ ఎర్రగా కాలి ఉన్న ఉక్కు కడ్డీల రెండింటినీ నిర్దాక్షిణ్యంగా మణిమేకల రెండు కళ్ళల్లోనూ పెట్టి కాల్చబోతుంటే కృష్ణశర్మ ఆ భయంకర దారుణ దృశ్యాన్ని చూడలేక కళ్ళు మూసుకుని క్రింద పడిపోయాడు. ఇప్పుడు ఈ జానపద నవలలోని 4వ భాగమైన మాయాప్రియుడు విందాం. "ఏమే, ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని సిద్ధంగా ఉన్నావా? నీ పాతివ్రత్య మహిమ, నీ మొగుడి ఏకపత్ని వ్రత దీక్ష ఇప్పుడు కనబడతాయి" అంటూ మదనరేఖ నిర్దాక్షిణ్యంగా తన చేతుల్లో కాలి కణకణలాడుతున్న ఉక్కు కడ్డీలను మణిమేకల రెండు కళ్లకు తాకించింది. కానీ ఆమెకు విభ్రాంతి కలిగేలాగా ఆ కాలిన 2 ఉక్కు కడ్డీలు 2 కలువ పువ్వులుగా మారి మణిమేకల కళ్లకు తగిలేటప్పటికీ అంతవరకు నిమీలిత నిద్రురాలై అది తన కంత్య సమయమనుకొని దేవతా ప్రార్థన సలుపుకుంటున్న మణిమేకల కణకణ కాలిన నిప్పు కడ్డీలకు బదులు తన కళ్లకు తగిలిన ఆ చల్లదనమేమిటా అని నివ్వరపోయి ఆతురతతో ఇట్టే కళ్ళు విప్పింది. కాలిన ఉక్కు కడ్డీలకు బదులు కలువ పువ్వులను ధరించి నిల్చొని ఉన్న మదనరేఖని చూసి విభ్రాంతురాలైంది. తన ప్రయత్నం ఈ విధంగా భగ్నమైనందుకు కిన్నురాలై ఉన్న మదనరేఖ మణిమేకలలోని సత్యాన్ని అభినందించటానికి బదులు అమిత క్రోధావేశురాలై, "ఓసి మాయలాడి, ఏం మంత్రం వేశావే? నేను స్వయంగా చండ్రనిప్పుల్లో కాల్చిన ఉక్కు కడ్డీలనేం చేశావు? ఈ కలువ పువ్వులు ఎలా వచ్చాయి?" అని తీక్షణంగా అడిగిన దానికి మణిమేకల, "నన్నా అడుగుతావు? భగవంతుడున్నాడని తెలుసుకుని ఇప్పటికైనా హింసా ప్రయత్నాన్ని మాను" అంది. "ఆ, ఏమంటున్నావు? ప్రయత్నం మానాలా? ఈ మాత్రం దానికైనా? నిన్ను హతమార్చడానికి కావలసిన మార్గాలు నా చేతుల్లో ఉన్నాయి. ఈ పాటిదానికే నీకు లొంగిపోయే చచ్చుదాననుకున్నావా? చూద్దువుగాని నా ప్రతాపం" అని మదనరేఖ పట్టలేని అహంకారంతోనూ అంతులేని గర్వంతోనూ రుసరుసలాడుకుంటూ ఆ తావును వదిలిపెట్టింది. ఆమె ఆదేశానుసారము సర్ప సైన్యాలొచ్చి యథాప్రకారము మణిమేకల కృష్ణశర్మలను ముట్టడించాయి. మదనరేఖ చేయదలిచిన ఘోర దృశ్యాన్ని చూడలేక మూర్ఛితుడైన కృష్ణశర్మ "దేవి, దేవి" అంటూ తొట్రుపాటుతో కళ్ళు విప్పి ఎదురుగా చెక్కు చెదరకుండా బంధితురాలై ఉన్న మణిమేకల వైపు ఆశ్చర్య సంభ్రమాలతో తిలకిస్తూ, "దేవి, సురక్షితంగానే ఉన్నావా?" అని అడిగాడు.
భగవదనుగ్రహం వలన ఇప్పటికి గండం గడిచింది. మదనరేఖ ప్రయత్నం భగ్నమైంది అని మణిమేకల జరిగిన విషయాన్ని చెప్పి అతన్ని ఆశ్చర్య సంతోషాలకు గురిచేసింది. ఈ ఘోర విపత్తు నుంచి కాపాడిన ఆ పరమేశ్వరుడే మనల్ని చెరనించి కూడా తప్పించకూడదా? ఇంకా ఎంతకాలం ఈ విధంగా ఈ దుర్మార్గురాల బంధనలో ఉండాలో కదా? పరమేశ్వరుడు దయామయుడు, ఆపద్దోద్ధారకుడు, నమ్మిన వారిని తప్పక రక్షించి తీరుతాడు. ఆయన అనుగ్రహం కోసం వేచి ఉండటమే మన కర్తవ్యం అని ఇక్కడ ఈ విధంగా ప్రేయసీ ప్రియులిద్దరూ తాత్కాలికంగా తమకు గడిచిన ప్రమాదాన్ని గురించి సంతోషపడుతూ ఉండగా మదనరేఖ తన మందిరంలో చేరి ప్రయత్నం భగ్నమైనందుకేగాగా తన ప్రబల శత్రువు ఎదుట జరిగిన అవమానాన్ని భరించలేక మరింత ఆవేశపరురాలై ముందు కర్తవ్యాన్ని గురించి దీర్ఘాలోచన చేయడం మొదలుపెట్టింది. ఈ సందర్భంలో తండ్రి గారిని ఎదిరించి ఆయనకు దూరమైంది. చిరకాలం నుంచి కొలువులో ఉన్న సేనాపతి తక్షకుడు పదవిలో నుంచి తప్పుకున్నాడు. అంతవరకే కాదు, తన నాశనమైన కామించిన పురుషుడు వసుడవ్వాలి కానీ, లేక అతని ప్రియురాలు తన చేతుల్లో నాశనమన్నా కావాలన్న పట్టుదలతో ఉండి ఆమె అంతవరకు వశీకరణి కొరకు పరలోకం పోయిన మందాకిని తిరిగి రానందుకు అబ్బురపడుతూ కొందరు ముఖ్య పరివారాన్ని మందాకిని సమాచారాన్ని గురించి అడిగింది. కానీ ఆమె విషయం ఎంతవరకు ఎవరికీ తెలియలేదని చెప్పారు. మందాకిని ఎక్కడో ప్రమాదానికి గురై ఉంటుందని అనుమానించిన మదనరేఖ ఆమె విషయం తెలుసుకురావటానికి కొందరు అనుచరులను పంపాలని మొదట ఆలోచించింది. కానీ తానే స్వయంగా బయలుదేరి మందాకిని విషయం తెలుసుకోవటమే కాక ముఖ్య అవసరమైన వశీకరణి మూలికను కూడా తీసుకురావచ్చునని నిశ్చయించుకుంది. పరివార సర్పాలకి, సర్ప సైనిక బృందానికి చెప్పవలసిన విధులన్నీ చెప్పి తాను నరలోకం నుంచి తిరిగి వచ్చే వరకు మణిమేకల విషయంలోనూ కృష్ణశర్మ విషయంలోనూ అనుసరింపవలసిన భద్రతా మార్గాలను తెలిపి కఠినములైన ఆజ్ఞలనిచ్చి బయలుదేరింది. నాగలోకం నుంచి క్రమంగా శ్వేతముఖి నదిలోకి ప్రవేశించి దాని నుంచి యువతలికొచ్చి మాల్యవంత పర్వత మార్గాన్ని అనుసరించూ పోతే మందాకిని వివరాలేమన్నా తెలుస్తాయేమోనన్న నమ్మకంతో మదనరేఖ ఆ మార్గం గుండా కొన్ని ఆమడలు ప్రయాణం చేసింది. ఆ తర్వాత ఒక విశాలమైన బయలు ప్రదేశం గుండా పోతూ ఉంటే, అయ్యో బాబు నాయనో, బాధ బాధ భరించలేను అన్న ఆర్తనాదం ఎక్కడి నుంచో వినిపించింది ఆమెకు. ఒకవేళ అది తన మందాకినిదేమోనని మదనరేఖ ఆ దిక్కుకు చెవులు నిగిడించింది. ఆశ్చర్యంతో వింది. కానీ ఆ బాధతో అరుస్తున్న ఆర్తనాదం ఎవరిదో పురుషకంఠంలాగా ఉంది, కానీ స్త్రీ గొంతుకలా లేకపోవటాన్ని బట్టి మందాకిని కాదని గ్రహించుకుంది. అయినా ఆ బాధపడుతున్న వారెవరో తెలుసుకుందామని క్రమంగా ధ్వని వస్తున్న చోటుకు దగ్గరగా వెళ్ళి ఎవరో అక్కడ నూతిలో నుంచి అరుస్తున్నారని అర్థం చేసుకుంది. నూతి లోపలికి తొంగి చూసింది. కానీ మనిషి ఎవరూ కనిపించడం లేదు. బాధపడుతున్న అరుపులు మాత్రం ఇంకా గట్టిగా, ఇంకా స్ఫుటంగా వినిపించాయి. అది తేళ్లు మండ్రగబ్బలతో నిండిన పాడు నుయ్యి అన్న విషయము ఆమెకు అంతకుముందే తెలిసి ఉండటం వలన ఎవరో మార్గస్థుడు ప్రమాదవశాత్తు ఆ నూతిలో పడి ఆ విషజంతువుల వల్ల బాధపడుతూ ఇంకా బ్రతికి ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ అతనెవరో సామాన్యుడై ఉండడని ఊహించుకుంది. ఆపదలో ఉన్నవారిని రక్షించి వివరాలు తెలుసుకుందామన్న తలంపుతో ఉపాయం కోసము 4 వైపులా పరిశీలించింది. కానీ నూతిలో నుంచి అతన్ని రక్షించగల సాధనం ఆమెకేమీ కనిపించలేదు. నూతిలోని వ్యక్తి ఇంకా ఇంకా యమబాధపడుతూ బిగ్గరగా అరుస్తున్నాడు. వృధా కాలయాపన చేసి ప్రయోజనం లేదనుకున్న మదనరేఖ తక్షణము తాను కట్టుకున్న చీరను విప్పి దానిని ఒక కొసకు బలంగా పట్టుకుని రెండవ కొసతో చీరను అభిమంత్రించి నూతిలోకి విసిరింది. పోయి భయపడకు, ఈ చీరను పట్టుకో, మెల్లగా ప్రాకి బయటికి రాగలవు అని హెచ్చరించగానే మునుపటిలాగా అరుపులు వినిపించకపోవటం వలన ఆపన్నుడు తన చీరను పట్టుకుని పైకి వస్తున్నాడని గ్రహించుకుంది. ఆమె ఊహించినట్లుగానే మరికొంతసేపట్లో ఒక పెద్ద గడ్డము, మెడలో రుద్రాక్షమాల, కాషాయాంబరాలు ధరించిన ఒక సన్యాసి మదనరేఖ చీర సహాయంతో నూతి వెలుపలికి వచ్చి దిగాడు. కానీ నగ్న శరీరంతో ఉన్న మదనరేఖ అతన్ని చూడగానే వివస్త్రగా ఉన్న తన యవ్వనావయవాలని కప్పుకోవటానికి కంగారు పడుతూ త్వరగా తన చీరను తిరిగి చుట్టుబెట్టుకుంటూ ఉండగా చూసిన సన్యాసి మోహ పరవశుడై, సుందరాంగి, నువ్వు నూతిలోకి విసిరిన నీ చీరను తాకగానే తేళ్లు, మండ్రగబ్బలు మొదలైన విషజంతువులు నన్ను వదలటమే కాక నా బాధంతా ఎక్కడిదక్కడ మటుమాయమైంది. నీ అనుగ్రహం వలన రక్షించబడ్డాను. కానీ
నీ నవ్వ యవ్వన సుందర రూపం నన్ను మన్మథ బాధకు గురిచేస్తుంది. ఆ బాధను కూడా నివారించవా అంటూ ఆమె దగ్గరకు పోగా తాకపోగా మదనరేఖ మహోగ్రురాలై, ఓరి నరాధమా, ఎవడివురా నువ్వు? సన్యాసిలాగా వేషాన్ని ధరించి నన్నే కామిస్తున్నావా? నేనెవరుగా భావిస్తున్నావు? నీ తాహతేమిటి, నా తాహతేమిటి? పుణ్యానికి పోయి నిన్ను రక్షించినందుకు ఇదే నా ఫలితము, తొలగు దూరంగా అని గర్జించగా సన్యాసి కొంచెం వెనక్కి తగ్గి, మదవతి, ఈ మాత్రం దానికింత ఆగ్రహం దేనికి? నేను పురుషుణ్ణి, నువ్వు స్త్రీవి. మన ఇద్దరి కలయిక ప్రకృతి సిద్ధము. అందుకు ఆవేశపడటం దేనికి? పోనీ నువ్వెవరివో తెలుసుకోవచ్చినా? తెలుసుకుని అయినా తక్షణం నా కనుచూపులో నుంచి తొలగిపో. నేను మదనరేఖ అనే నాగరాణిని. నా పరిచారిక మందాకిని కనిపించకపోతే వెతుకులాడుతూ ఈ మార్గంలో చావ సిద్ధంగా ఉన్న నిన్ను రక్షించి తెలివి తక్కువగా ప్రవర్తించాను. పో, నీ మార్గాన పో అని ఆమె చెప్పటాన్ని ఆలకించిన సన్యాసి, సరి సరి, నాగరాణి మదనరేఖ నువ్వేనా? వెదకుపోయిన తీగ కాళ్ళకడ్డం తగిలినట్లయింది. నీ పరిచారిక నన్ను మోసం చేసిపోయింది, కానీ నువ్వు పోలేవు. నా పరిచారిక నిన్ను కలుసుకుందా? కలుసుకుంది. నీ అద్భుత సౌందర్యాన్ని గురించి చెప్పింది. నీ రూపురేఖ విలాసాలు ఆమె వర్ణించినట్లుగానే ఉన్నాయి. కానీ నన్నదే ఈ నూతిలో తోసిపోయింది. మంచి పని చేసింది. నీలాంటి వాళ్ళని అలాగే చెయ్యాలి. నువ్వు దాన్ని కూడా ఇలాగే కామించి ఉండవు. అందుకది తగిన పని చేసింది. నేనే నిన్ను రక్షించడం పొరపాటైంది. చేసిన పొరపాటు కలిసి రావాలంటే నా మోహాన్ని తీర్చి నాకు రాణివి కావటమే. ఛీ నీచుడా, నీలాంటి ముఖానిక నేను రాణిని కావటం? నన్ను సామాన్యుడిగా భావించకు. నా పేరు ఏకనాథ్, సర్వ విద్యా పారంగతుణ్ణి, కాయసిద్ధిని పొంది నిత్య యవనం సంపాదించగలిగిన వాణ్ణి. నా ప్రతిభ తెలిసి ఉంటే ఇంత చులకనగా మాట్లాడవు. అనవసరంగా పేలక, మర్యాదగా పో. లేకుంటే మా మందాకిని వల్ల భంగపడ్డట్లే నా వల్ల కూడా భంగపడతావు. అలాగా? ఏకనాథ్ సంగతి నీకింకా తెలియదు పాపం అంటూ ఏకనాథ్ వెంటనే ఆమె మీద చిటికెడు విభూది చల్లేటప్పటికీ మదనరేఖకు నోట మాట లేకుండా పోయింది. ఏకనాథ్ ఆమె చేయబట్టుకొని రా నాతో అన్నాడు. ఆమె అతని చేతిని విదిలించుకొని పారిపోబోయింది. ఏకనాథ్ ఆమె చేతిని వదలకుండా, నా శక్తి నీకింకా తెలీదా? నోట మాట లేకుండా వాగ్బంధన చేశాను. ఇంకా పెంకితనం చేశావంటే శిలగా మార్చేస్తాను అని తిరిగి విభూది చల్లటానికి చేతినెత్తగా మదనరేఖ భయపడింది. అతడు చెప్పినట్లు నడుచుకోవటం కంటే వేరే గత్యంతరం లేదనుకుంది. తిరిగి ఎటువంటి పెంకితనం చేయకుండా అతన్ని అనుసరించింది. ఏకనాథ్ ఆమె చేపట్టుకొని అనేక మార్గాల గుండా నడిపించి కొన్ని అడవులు దాటించి తన కొండ గుహను చేర్చాడు. మదనరేఖ అంతటి ప్రతిభావంతురాలై ఉండి కూడా నోట మాట లేక, అతన్ని ఎదిరించే శక్తి లేక తనలో తాను ఆవేశపడుతూ అహంకారపడుతూ అతన్ని అనుసరించింది. ఏకనాథ్ నివాసమైన గుహ మొదటి ద్వారం దగ్గర కావలి ఉన్న ఏనుగుని, తర్వాతి ద్వారాల దగ్గర ఉండే కుక్కలను దాటించి అనుచరులైన 3 మునీశ్వరులు ఉండే 3 ద్వారాలు దాటిస్తూ ఒక ద్వారం దగ్గర ఉన్న మునీశ్వరుడితో, ఈసారికి ఈ అందాల నాగకన్యను తీసుకుని వచ్చాను అని సగర్వంగా చెప్పాడు. కావలి ఉన్న మునీశ్వరుడందుకు సంతోషాన్ని అభినయిస్తూ మదనరేఖను చూసి, ఇదివరకు మనకు దొరికిన 2 పడుచుల కంటే ఇది చాలా బాగుంది అన్నాడు. ఇది నాగకన్య, ఎంత అందంగా ఉందో అంత మోసగత్తే. మనం ఏమాత్రం అజాగ్రత్త వహించినా పారిపోతుంది. అయితే కాంచనమాల ఒకలా ఏం చేస్తున్నారు? చచ్చినట్లు పడి ఉన్నారు. మీ ఆజ్ఞల ప్రకారము వాళ్ళకి కూడు నీళ్లు వేయకుండా మార్చి పారేస్తున్నాం. అవును, అంతే చెయ్యాలి. చెప్పినట్లు వినకపోతే ఈ నాగకన్యకు కూడా అటువంటి గతే పడుతుంది అంటూ ఏకనాథ్ మదనరేఖ చేయి పట్టుకొని సగర్వంగా ముందుకు పోతుంటే ఆమె ఆ బిల మార్గాన్ని, అక్కడ కావలి ఉండే జంతువులని, అనుచరులైన ఇతర మునీశ్వరులను తిలకించి ఏకనాథ్ వ్యవహారాన్ని చాలా బాగా అర్థం చేసుకుంది. కానీ అతనికి చిక్కుకున్న తనకు ఆ చెర నుంచి తప్పించుకోగల మార్గము గానక అనేక విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. తనకులాగనే మరికొందరు కన్యలను అతడు ఇంతకు ముందే చెరపట్టి ఉంచాడని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఏకనాథ్ నా మునీశ్వరుడెవరో కొన్ని గొప్ప శక్తుల్ని సంపాదించి వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నాడో అర్థం చేసుకొని తాను అతడి నుంచి తప్పించుకొని పోవటం సులభసాధ్యం కాదని దిగులు పడుతూ ఉండగా ఏకనాథ్ ఆమెను మిగిలిన ద్వారాలను కూడా దాటించి ఒక ప్రత్యేక మందిరం చేర్చాడు.
విషకన్య జానపద నవల 22వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.